మన ప్రభు రక్షకుడైన యేసు నామములో అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణ దయగల దేవ, జాలగల ప్రభు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. ప్రభా, అయ్యా మమ్మల్ని మా ప్రియులను రక్షించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, బలపరచమని అంత ఆయన చూస్తున్నారు. ప్రభా, వాళ్ళందరూ దీవించండి. ప్రభా, సహాయం చేయండి. కరోనాతో ఎంతమంది బాధపడుతున్న స్వస్థత దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మత్తయి సువార్త అండి 25:34. మత్తయి సువార్త 24:35. అండి మత్తయి సువార్త. అండి 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. మీ కొరకు రాజ్యమును స్వతంత్రించుకున్న ఆ రాజ్యానికి వెళ్ళండి. దేవుని చేత ఆశీర్వదించబడలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడలారా, మీరందరూ లోకం పుట్టినది మొదలుకొని మీరు ఆయన చేత ఆశీర్వదించబడిలారా, మీరందరూ రాజ్యము మీ కొరకు సిద్ధపడి ఉన్నది, రాజ్యము మీ కొరకు సిద్ధపడి ఉన్నది, స్వతంత్రించుకున్నానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడండి. దేవుడు మన కొరకు రాజ్యాన్ని నియమించి ఉంటున్నాడు. దేవుడు మన కొరకు ఆ రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంటున్నాడు. కనుక మనము ఆయన రాజ్యాన్ని సిద్ధపరచుకోవాలని ఆయన కోరుచున్నాడు. కాబట్టి మనము లోకాన్ని సిద్ధపరచుకోవాలంటే ఆయన చేత ఆశీర్వదించబడాలి. ఈ లోకం కాదు కానీ పరలోక రాజ్యము మన కోసం సిద్ధపడి ఉన్నది. ఈ లోకములు పుట్టిన మొదలుకొని మీరు బాధపడుచున్నారు, లోకం పుట్టిన మొదలుకొని మీరు వ్యసన పడుచున్నారు, లోకం పుట్టిన మొదలుకొని మీరు శ్రమను అనుభవిస్తున్నారు. కనుక లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకోనండి. అది ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. ఎక్కడది? దేవుని సన్నిధిలో ఉన్నది. కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర మనము ప్రార్థన చేయాలి. అప్పుడు మనము ఆశీర్వదించబడతాము. ఆశీర్వదించిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. అప్పుడు అక్కడ ఆయన మన కొరకు రాజ్యం సిద్ధపరిచి ఉన్నది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, ఎప్పుడు సంతోషం ఉంటుంది ఆయన సన్నిధిలో. అదే ఆయన రాజ్యము స్వతంత్రించుకోవడం. అక్కడ ఆహారం ఉండదు, దుఃఖం ఉండదు, దిగులు ఉండదు, భయం ఉండదు, ఎప్పుడు సంతోషంతో ఉంటాం. కనుక అక్కడ రాజ్యాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు మన కోసం. కాబట్టి లోకం పుట్టిన మొదలుకొని మీరు శ్రమను అనుభవిస్తున్నారు. కాబట్టి అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిలారా, రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యము స్వతంత్రించుకోనండి. కాబట్టి ఆయన దగ్గర మనం స్వతంత్రించుకోవాలంటే ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి మనము వెళ్తే ఆయన మనల్ని దీవిస్తాడు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. ఒకటో అధ్యాయం 3వ వచనమండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే మనము తండ్రి చేత ఆశీర్వదించబడాలి. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. క్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుచున్నది. క్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుచున్నది. కనుక మనము
ఆయన ద్వారా మనము పరలోకానికి చేరుతాం. కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ఈ లోకంలో ప్రాణము విడిచాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు తండ్రి దేవుడి యొక్కయు స్తుతి కలిసిన ఆయన క్రీస్తునందు పరలోకంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ఆడుంది. ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర ఉన్నది. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, గొప్ప జనంగా చేసే దేవుడు, గొప్ప తండ్రి మనకు ఆయన. చూడండి, ఆయన మన కొరకు ఉచితంగా, చూడండి 6వ వచనం చూసినట్లయితే, ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవాలని జగత్ పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి మనము నీతిగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని క్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇస్తుంటున్నాడు. ఇది డబ్బుతో కొనే కాదండి, ఇది ఉచితంగా ఇస్తుంటున్నాడు. రక్షణ ఉచితము, డబ్బులు కాదండి. కాబట్టి ఆయన ఉచితంగా మనకు అందరికీ ఇస్తుంటున్నాడు. కాబట్టి ఆయన రక్తము ఉచితంగా మనకు ఇస్తుంటున్నాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపము కడుక్కోవడానికి ఉచితంగా ఇస్తుంటున్నాడు. యా దేవుడు యా దేవత మనకు ఉచితంగా ఇవ్వటం లేదు. అన్నీ నాకు అది కావాలని అడుగుతున్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరందరూ నా బిడ్డలు కనుక సర్వ లోక నివాసులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా యొద్దకు రండి, మీ పాపాలు క్షమిస్తాను. నా యొద్దకు రండి, మిమ్మల్ని నేను ఆస్వాదిస్తాను. దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. చూడండి, నేను ఉచితంగా మీకు అనుగ్రహించున్నాను, ఉచితంగా నీకు ఇస్తుంటున్నాను, ఉచితంగా మీకు అనుగ్రహిస్తున్నాను. తన కృపాబాహుళ్యం కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన కుమారులుగా మనము ఆయన రక్తం ద్వారా కుమారులుగా కని ఉన్నాడు మనల్ని. కాబట్టి మనకు ఉచితంగా ఇస్తుంటున్నాడు, మనకు ఉచితంగా ఆశీర్వాదం ఇస్తుంటున్నాడు. ఎప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుందంటే ఆయన సన్నిధికి మనము వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్తే మనకు ఉచితంగా ఆయన ఇస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన జనాంగమా, మనం ఆయన సన్నిధికి వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. రండి, కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం వారైనను, పురుష సంయోగులను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు, దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి పోరు, అన్యాయంగా జీవించే వాళ్ళు దేవుని రాజ్యానికి పోరు. వాళ్ళు దేవుణ్ణి స్వతంత్రించుకొనరు, వాళ్ళు ఆశీర్వదించబడి వాళ్ళు కాదు. లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు, లోక సంబంధమైనది సంపాదించుకుని ఆనందిస్తూ ఉంటున్నారు. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దొంగలైనను, లోబులైనను, వీళ్ళందరూ దోచుకునేవారు దేవుని రాజ్యానికి హక్కుదారు. కాబట్టి మనము ఈ విధంగా ఉంటున్నామా? దోచుకునేవారుగా ఉంటున్నాం, దొంగలుగా ఉంటున్నామా, లోబులుగా ఉంటున్నామా, లేక వ్యభిచారులుగా ఉంటున్నామా, ఆడంగితనము కలిగి ఉంటున్నామా, విగ్రహారాధన చేస్తుంటున్నామా, ఒక విగ్రహం పెట్టుకుని ఉంటున్నారా? ఇవన్నీ ఉండేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని రాజ్యము మనకి ఉచితంగా ఇవ్వబడి ఉన్నది కనుక మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకరించాలి. ఒకప్పుడు దొంగలమే, ఒకప్పుడు వ్యభిచారులమే, ఒకప్పుడు పాపులమే. ఆయన రక్తం ద్వారా మనకు ఉచితంగా మనకు రక్షణ కలిగి ఉన్నది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం ఉచితంగా పొందుకొని ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి జనము ఉచితంగా పొందాలని
ఆయన రక్తము కార్చి ఉంటున్నాడు. చూడండి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాము. అన్యాయస్తులు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారు. దేవుని రాజ్యమును చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యము వారసులు కానేరని మీకు తెలియదా? దేవుని రాజ్యము అన్యాయస్తులది కాదు. న్యాయంగా జీవించే వాళ్ళు, న్యాయంగా ఆకలి దెబ్బలు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తి పొందబడుదురు. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి మనం ఈ లోకంలో అన్యాయస్తులుగా ఉంటున్నామా? ఒకరిని ఆమరిస్తుంటున్నామా? ఒకరి మీద సాడీలు చెప్తున్నామా? ఒకరి మీద తిరుగుబాటు చేస్తున్నామా? ఒకరి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నామా? కాబట్టి అందరూ మారాలని మనం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు ఒకప్పుడు మనం కూడా అవిశ్వాసాలుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు దుర్మార్గులుగా ఉన్నప్పుడు, మనము దేవుడు మనల్ని పిలిచినట్టుగా అదేవిధంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు కనుక ప్రతి ఒక్కరిని పిలుస్తాడు, ఆయన వాడుకుంటాడు, ఆయన వాళ్ళని గొప్ప చేస్తాడు. కాబట్టి అన్యాయస్తులుగా మనము జీవిస్తుంటున్నామా? సువార్త ప్రకటించకుండా మన దగ్గరనే పెట్టుకొని ఉంటున్నామా? సువార్త ప్రకటిస్తుంటున్నామా లేదా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మనం ఉచితంగా పొంది ఉన్నాం కనుక మనము ఉచితంగా ఇవ్వాలి, ఉచితంగా ప్రకటించాలి. చూడండి అన్నమాట. ఆదికాండము 16:5 చదువుకుందామండి. ఆదికాండము 16:5. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా తండ్రిని, నీ కౌగిటి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నిషిద్ధాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా కానీ అబ్రహాముతో అనెను. కాబట్టి నా ఉసురు నీకు తగులుతుంది, నా ఉసురు నీకు తగులుతుంది అంటుంది. చూడండి 9. అప్పుడు యెహోవా దూత నీ యజమాని యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండుమని దానితో చెప్పాను. చూడండి అన్నమాట. 9 అండి, 16:9 అండి. ఆదికాండం 16:9. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండుమని చెప్పాను. కాబట్టి మనము అణిగిమణిగి ఉంటున్నామా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటున్నామా? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందామండి. ఎందుకంటే దేవుడు అణిగిమణిగి ఉండమని చెప్తుంటున్నాడు. కాబట్టి యజమానురాళ్ళకి అణిగిమణిగి ఉండాలి, యజమానులకు అణిగిమణిగి ఉండాలి. అణిగిమణిగి ఉంటున్నామా? ఇష్టానుసారంగా మాట్లాడుచున్నామా? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే అణిగిమణిగి ఉండమంటున్నాడు. అప్పుడు యెహోవా దూత నీ యజమాని వద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండమని దానితో చెప్పాను. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్నాడని భయం లేకుండా ఇష్టానుసారంగా మనము ఆలోచిస్తుంటున్నామా? దేవుని సన్నిధిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటున్నామా? ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నామా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుచున్నామా? కాబట్టి ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మీరు అణిగిమణిగి ఉండాలి, దేవుని సన్నిధిలో అణిగిమణిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి మనము అణిగిమణిగి ఉంటున్నామా? ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తుంటున్నామా? ఆ ప్రవర్తన మార్చుకొని ఆయన సన్నిధిలో ఉండమని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. రండి, ఇర్మియా 44 అండి. ఇర్మియా 40:4. ఇర్మియా ప్రవచన గ్రంథం 44 అండి. అధ్యాయము 4. ఆలకింపుము, ఈ దినము నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడెదను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆలకించుము, ఈ దినము నేను నీ సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. కాబట్టి బబులోను అంటే పాపం అండి. పాపం నుంచి నిన్ను విడుదల చేస్తాను, నిన్ను గొప్ప జన్మగా చేస్తాను. బబులోనే నేను గొప్ప జన్మగా చేస్తాను. పాపంలో నుంచి నువ్వు విడిపించబడాలి, నువ్వు రక్షించబడాలి. అప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నువ్వు అక్కడికి వచ్చి బబులోనుకు వచ్చటం మంచిది, నీకు తోచిన రమ్ము, నేను నిన్ను భద్రంగా నేను కాపాడుతాను. లోకంలో ఉంటున్నాం కాబట్టి లోక సంఖ్యలను
తీసివేసి నిన్ను బంధకాల నుంచి విడిపించి నిన్ను భద్రంగా నేను కాపాడుతాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్పవాడిగా నేను చేస్తానని దేవుడు ఆలకించుము. ఈ దినము నేను నీ సంఖ్యలను తీసివేసి పాప భారాన్ని ఆయన తీసివేసి నిన్ను గొప్ప జన్మగా చేస్తానని దేవుడు చెప్తుంటున్నాడు. కాబట్టి మనము గొప్ప జన్మగా మనము ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆలకించము. ఈ దినము నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించున్నాను. నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోచిన రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. కాబట్టి విడిపిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను భద్రంగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన జనాంగమ, మనం ఆశ్రయించబడిన యెడల మనకు ఒక రాజ్యం ఉన్నది. మనం ఆయన సన్నిధిలో రక్షించబడిన యెడల మనం ఆయనను భద్రంగా కాచుకుంటాడు. ఇక్కడ కాస్తాడు, పరలోకమందు చేరుస్తాడు. కాబట్టి మనము ఏ సమస్యలు లేకుండా మనము ఉండగలము. ఆయన మనతో కూడా ఉంటాడని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. రండి, గలతీయులకు రాసిన పత్రిక, చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 5:20 అండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 20వ వచనం, సారీ అండి, 5వ అధ్యాయం 20వ వచనం. విగ్రహారాధనను, వ్యభిచారమైనను, దేవదూషణ చేయవారును, కలహము, మత్సరములు, క్రోధములు, కచ్చులు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలైనను వీటిని గురించి మనం చెప్పిన ప్రకారము ఇటువన్నీ చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే వీటినన్నిటినీ విడిచిపెట్టాలి. మత్సరం పెట్టుకోకూడదు, క్రోధం పెట్టుకోకూడదు, కలహం పెట్టుకోకూడదు, భేదాలు పెట్టుకోకూడదు. మనము ప్రేమ కలిగి ఉండాలి. చూడండి అన్నమాట, 22 చదువు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది ఏదియూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. మీరందరూ సిలువ వేసి ఉంటున్నారు కనుక మనం ఆయనతో కూడా సిలువ వేసిబడి ఉన్నాము. ఆయన మన కొరకు సిలువ వేయబడినాడు కనుక మనము వాటినన్నింటిని విడిచిపెట్టి మనం కూడా సిలువ వేయబడి ఉంటున్నాం కనుక వాటినన్నింటిని విడిచిపెట్టాలి. దురాశను, శరీర సంబంధమైనని ఇచ్చలతో, దురాశలతో సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి మనము వాటినన్నింటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఉండాలి. ఆత్మ సంబంధం ప్రేమ కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. ఇవి మనకు ఉండాలి. కానీ క్రోధం ఉంచుకోకూడదు. మనమందరూ ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ చూపించాడు కానీ ద్వేషాన్ని చూపించలేదు. అప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. చూడండి అన్నమాట, వీటన్నిటిని దేవుని రాజ్యము 21 అండి, దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇవన్నీ ఉంచుకునే యెడల దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారు. మనం దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే మనం ఫస్ట్గా మనం ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండాలి. మూడవదిగా ఆయన మనం దీవిస్తాడు. మనము శరీర ఇచ్ఛలని చంపివేయాలి. అప్పుడు మీరు సిలువ వేయబడిన క్రీస్తును పోలి నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆయన మాదిరి మనకు చూపించాడు కనుక మనము ఆయనలాగా మనము ఉండాలని, ఆయనలాగా మనం జీవించాలని, ఆయనలాగా మనము శాంత స్వభావాలు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. మనము పూర్తిగా ఆయనలాగా మనం మారాలని దేవుడు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని పిలుస్తుంటున్నాడు. ఆ విధంగా మారితేనే మనం పరలోక రాజ్యం వెళ్తామని ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మనల్ని దీవించాడే కానీ చెప్పించలేదు. ఆయన మనల్ని బంధకాల నుంచి విడిపించాడు, స్వతంత్రులుగా చేస్తాడు. ఈ లోక సంబంధమైన శరీర క్రియలన్నింటినీ నుండి మనల్ని విడిపించాడు కనుక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఆయన్ను మనం పాప క్షమాపణ మనం పొందాలి. ఆయన సన్నిధిలో ఆయన మన కొరకు సిందించిన రక్తం ద్వారా మన ప్రతి పాపమును ఆయన కడుగును కనుక మనం మునుపు అజ్ఞానమును
మునుపు దోషులము, దొంగలము, విగ్రహారాధులుగా, వ్యభిచారులుగా ఉంటున్న మనల్ని తీసుకుని వచ్చి ఆయన శుద్ధి చేసి గొప్ప జనంగా చేస్తున్న దేవునికి కోటాది స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యములో సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం ఉన్నది కనుక మనం అట్టి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఇప్పుడే మారు మనసు పొంది ఆయన వైపు చూడాలని ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి మనము శరీర క్రియలన్నీ విసర్జించి ఆయన మాదిరిగా మనం బతకాలని ఆయన కోరుచున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మనమందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు కనుక మనమందరూ మారి ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ఆయన ప్రయాసపడుచున్నాడు. ఎవరు మనకు ఈ లోకంలో ద్వేషకులు కాదు, ఎవరు ఈ లోకంలో దుర్మార్గులు కాదు, ఎవరు ఈ లోకంలో మన మీద శత్రువులు ఎవరు లేదండి. ఒకరే ఒక శత్రువులు, ఆయనే సాతాను. కాబట్టి సాతాను మనకు శత్రువు, కానీ ఈ మనిషి లోకంలో ఉంటే మనుషులు ఎవరు కాదండి. కాబట్టి మనము సాతాను ఎదిరించాలంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గర మనం ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయన మనల్ని ఆశ్రయించే దేవుడు, సాతాను శక్తుల నుంచి మనల్ని రక్షించే దేవుడు కనుక మనం ఆయన సన్నిధికి వెళదాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. కృపా సంపూర్ణ దయగల దేవ, చాలిగల ప్రభ, ఎలా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. మీరెంతైనా నమ్మదగిన వాడు, మహిమగల రాజు అయ్యా. ఆకాశం నీది, భూమిని సింహాసనం. తండ్రి ప్రభా, మేము వట్టివారం ప్రభా. తండ్రి ప్రభా, నీ సన్నిధిలో మేము మొరపెడుచున్నాగా తండ్రి ప్రభా, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే తండ్రి ప్రభా మా సంఖ్యలను విడిపిస్తానంటున్నావు. లోక సంబంధం వాటిని విసర్జించాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తోత్రం. అవును ప్రభా, వ్యభిచారము, దొంగతనము, ద్వేషము, కలహము, క్రోధములు ఇవన్నీ విడిచిపెడితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ప్రభా. అవును ప్రభా, వీటన్నిటిని విడిచిపెట్టి సహోదర ప్రేమ కలిగి దీర్ఘశాంతముతో అందరినీ క్షమిస్తూ ప్రేమ కలిగి జీవించాలని మీరు మాట్లాడుచున్న మాటలు బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటూ అయ్యా, ఎంతమంది చూస్తున్నామో ప్రియులందరినీ ఆస్వాదించండి, బలపరచమని ప్రభా. ప్రతి ఒక్కరూ నీ బిడ్డలే కనుక క్షమించండి ప్రభా, సహాయం చేయమని. ఎవరైతే దూషణ చేస్తున్నారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో అందరూ క్షమించండి ప్రభా. వాళ్ళందరికీ మారు మనసు దయచేయమని ప్రభా. మీరు ఇంతవరకు తండ్రి ప్రభా, మీరును మా ప్రియులతో మాతో మీరు మాట్లాడించిన మాటలు బట్టి స్తోత్రాలు తెలియజేసుకుని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం పరలోకన తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.